హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. సో ఈరోజు రిలీజ్ అయింది సరిపోదా శనివారం మన న్యాచురల్ స్టార్ నాని మూవీ. సో ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకా లేట్ ఎందుకు, నాతో పాటు వచ్చేసే నేను చెప్పేస్తాను. సో విషయం ఏమిటి అంటే, సరిపోదా శనివారం సూపర్ మూవీ అండి. చాలా బాగుంది మూవీ, బాగుంది. సో ప్లస్ పాయింట్ అంటే అసలుకి నాని గారి యాక్టింగ్ ఒక లెవెల్ ఉంది, యాక్షన్ సీక్వెన్సెస్ వేరే లెవెల్. ఇంకా విలన్ ఎస్జే సూర్య గారు అసలుకి అల్టిమేట్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య అసలుకి ఫైట్స్ అయితే సూపర్. అసలుకి ఇంకా క్లైమాక్స్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఇంకా అసలుకి అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఇంకా అసలు ఊహించలేదు, అంత బాగున్నాయి, సూపర్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా నాని గారు ఓవరాల్ స్టోరీ వచ్చేస్తే, వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం శనివారం రోజు నాని గారు ఏం చేస్తారనేదే మూవీ. సో మిగతాదంతా మీరు మూవీకి వెళ్ళి చూడాల్సిందే. అదే స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో బీజిఎమ్స్ మూవీకి హై అండి, ప్రాణం పోస్తుందని చెప్పొచ్చు. ఎస్, బీజిఎమ్స్ అసలు ఒక రేంజ్లో ఉన్నాయి. ట్రాక్స్, సౌండ్ ట్రాక్స్ కానీ ఏదైనా సూపర్ అంటే సూపర్. ఆత్రేయ గారు, వివేక్ ఆత్రేయ గారు అసలుకి డైరెక్షన్ చాలా బాగా చేశారు, సూపర్ ఉందండి. సో వీళ్ళిద్దరూ అంటే సుందరం అని చెప్పేసి అంతకుముందు ఒక క్లాసిక్ మూవీ చేశారు. సో మళ్ళీ అట్లానే వస్తుందా, క్లాసిక్ మూవీ వస్తుందా అంటే లాస్ట్ టైం అంతా అంటే అది థియేట్రికల్గా అంత బాగా యావరేజ్ అయినా కానీ ఓటీటీస్లో సూపర్. అసలుకి అది ఓటీటీలో చాలా బాగా చూసారు అందరూ. అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో బాగా చూసారు. అదైతే అసలుకి మంచి రేటింగ్ కూడా వచ్చింది ఓటీటీస్కి. బట్ థియేట్రికల్గా మనకి అది క్లాసిక్ మూవీ లాగా, సో మాస్ ఆడియన్స్ అంతగా వెళ్ళలేదు దానికి. బట్ అది కూడా సినిమా బాగుంటుంది అంటే సుందరానికి. ఇంకా దీనికి వచ్చేసరికి మాస్, ఈసారి వివేక్ ఆత్రేయ గారు మాస్ పల్స్ పట్టుకున్నారని చెప్పొచ్చు. సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది సినిమా. చెప్పాను కదా, అసలు యాక్షన్ సీక్వెన్సెస్ ప్లస్ అండ్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ ఎస్జే సూర్య ఇంకా నుంచి తమిళ్ నుంచి ఏ సినిమా వచ్చినా సో దాని నుంచి ఎస్జే సూర్య ఉన్నారా అని చెక్ చేసుకునే దీనికి మైండ్కి వెళ్ళిపోయారు ఆడియన్స్. ఇప్పటికే ఏదైనా తమిళ సినిమా వస్తే దాంట్లో వెళ్ళని ఎస్జే సూర్యనా అన్నట్టు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంక చూసిన తర్వాత అవుట్ అండ్ అవుట్ తమిళ సినిమాలకు కూడా ఎస్జే సూర్య గారు ఉన్నారా అని చెప్పేసి చెక్ చేస్తారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య గారు అసలుకి ఒక రేంజ్లో, ఇంకా ఆయన విలన్ అంటే ఎట్లానో తెలుసు కదా. ఇంకా సైకిక్ క్యారెక్టర్స్ అంటే ఆయన్ని మించి అన్డౌటెడ్లీ ఎవరు చేయలేరు, అంత బాగా చేస్తారు ఆ సైకిక్ క్యారెక్టర్స్. దీంట్లో కూడా అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ అండి. సినిమా అయితే బాగుంది. సో ఇవన్నీ ప్లస్లు అయితే మైనస్ కూడా చూద్దాము. స్టోరీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంచెం కొన్ని చోట్ల ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది తెలిసిందే కదా అన్నట్లు ఉంది, అదొకటి మైనస్. స్క్రీన్ ప్లే కొంచెం ల్యాగ్ అయింది, స్టోరీ లెంత్ అయింది, స్క్రీన్ ప్లే కొంచెం ల్యాగ్ అయింది అంతే. ఇంకా ఆ రెండు తప్పించి ఇంకా స్టోరీ అంతా ఓవరాల్గా బాగుంది, సూపర్. అండ్ నానికి మంచి కంబ్యాక్తో మళ్ళీ సరిపోతా సినిమాలో మంచి కంబ్యాక్తో వచ్చారు యాక్షన్ మూవీతో. దసరా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఆఫ్ హిట్ ఇదే సూపర్. అసలుకి మామూలుగా లేదు యాక్షన్ మూవీ. ఇంకా నుంచి నాని గారు ఫర్దర్గా యాక్షన్ మూవీస్ చేస్తారేమో. రీసెంట్గా ప్రెస్ మీట్లో ఆయన అడిగినప్పుడు లవ్ స్టోరీ లేదా అంటే, నేను లాస్ట్ టైం లవ్ స్టోరీతోనే వచ్చాను, సో నాకు అంత పెద్ద హిట్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఆయన ఆన్సర్ చేయడం జరిగింది. బట్ ఈసారి మళ్ళీ మాస్తో వస్తే అసలుకి సూపర్ ఉంది. ఇదండి ఫైనల్గా అందరూ హ్యాపీగా వెళ్ళి సరిపోతా శనివారం ఫ్యామిలీస్తో వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంది. వివేక్ ఆత్రేయ గారు మంచిగా హిట్ కొట్టేశారు సెకండ్ టైం. సో హీరోయిన్ కూడా అంతే, సేమ్ చాలా బాగుంది. అంతకుముందు గ్యాంగ్ లీడర్ మూవీలో చేసినా కానీ అంత నేమ్ రాలేదు ఆ మూవీలో కూడా. బట్ ఈ మూవీలో మంచి నేమ్ వచ్చింది, హీరోయిన్ కూడా బాగా చేస్తుంది. ఓవరాల్గా సరిపోదా శనివారం ఈ మూవీ సూపర్ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. నేను మీ ఉమా.